జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అప్పటికి నా మనసులో దేవికకి ఏదో కీడు జరగబోతోంది అని అనిపించింది. బ్రీఫ్ కేస్ దాచటానికి కూడా ఎంతో ప్రయత్నించాను. అయినా ఈ అనర్థం జరగకుండా ఆపలేకపోయాను. దేవిక జైలుకు వెళ్లడానికి నేను కూడా కారణమయ్యానన్న అపరాధ భావన నా మనస్సుని కార్చిచ్చులాగా దహించి వేస్తోందమ్మా. ఎవరో చేసిన కుట్రలో దేవిక పిన్నితో పాటు మనిద్దరం కూడా బలయ్యాం నాన్న. అంతా మన తలరాత. ఇందులో కళ్యాణ హస్తం ఉందని నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. నిజం కీర్తి, ఇన్నాళ్ళు ఈ అనుమానం గురించి ఎవరితో చెప్పకుండా దాచాను. చాలా రోజుల నుంచే కళ్యాణం వల్ల దేవికకు ప్రమాదం ఉందన్న అనుమానం మొదలైంది. ఇదే విషయంలో కళ్యాణ్ కూడా నిలదీశాను. స్టాప్ ఇట్ నాన్న. ఇలా లేనిపోనివి ఆలోచించే నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటున్నావు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. దయచేసి ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఇలాంటివి ఆలోచించకండి. నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుందమ్మా. కళ్యాణ్ మీద నా ఆరోపణ ఎలాగైనా నిజమని నిరూపిస్తాను. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. చెయ్యని తప్పుకు నన్ను జైలు పాలు చేశారు. నన్ను ఈ స్థాయికి దిగజార్చిన వాళ్ళు ఎవ్వరైనా, ఎంతటి వాళ్లైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నేను కూర్చున్న ఇదే సెల్లులో కూర్చోబెట్టి వాళ్ళు కూడా చిప్పకూడు తినేలా చేస్తాను. ఇదిగో లాయర్ సార్, డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు, మంచినీళ్ళలాగా ఖర్చు పెడతాను. ఆ దేవిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావడానికి వీల్లేదో. అలాగే సార్. అవసరమైతే జడ్జినైనా కొనిపారేద్దాం, తగ్గేదేలే. చదువుకున్న వాళ్ళు పెట్టే సంతకం కన్నా ఈ చదువులేని వాడి వేలుముద్రకి ఎక్కువ విలువ అనే విషయం రేపు స్టేట్ మొత్తం తెలుసుకోవాలి. మీ పేరు ఆల్రెడీ స్టేట్ మొత్తం వైరల్ అయిపోయింది సార్. సూపర్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఈ నీలకంఠంతో పెట్టుకుంటే ఈ భూమి మీద నూకలుండవనే విషయం మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రఘురామ్ కూర్చో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా,
మిమ్మల్ని మించిన అప్రచానికుడు ఈ భూమి మీదే లేడంటే నమ్మండి. అంతేనంటావా? అంతే కదండి. మీతో పెట్టుకున్నందుకు ఆ దేవికనేదో ట్రాన్స్ఫర్ చేస్తారనుకుంటే ఏకంగా సస్పెండే చేయించి జైల్లో చిప్పకూడు తినేలా చేశారు. టైం చూసి దేవికని దెబ్బ కొడతానని మీరన్న మాట నిలబెట్టుకున్నారు. మీరు గ్రేట్ అండి. పగబట్టిన సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ దేవికకి బాగా అర్థమై ఉంటుంది. ఇంకో 7 జన్మలెత్తినా సరే నా పేరు గుర్తుండిపోయేలా చేశాను. భలే చెప్పారు. ఇక మీ దారికి అడ్డం వచ్చే ఆఫీసరే ఉండడు. దెబ్బ కొడితే ఇలా రీసౌండ్ రావాలి. అవును, నువ్వేంటి ఆ దేవికకి భయపడి నన్ను కలవడమే మానేశావు? నా బిజినెస్ అంతా నా కొడుకు అప్పచెప్పాను కదండి, అందుకే వేరే పనిలో బిజీగా ఉండి మిమ్మల్ని ఏదో కలవలేకపోయాను. పర్లేదులే. నేను కూడా నిన్ను దేవిక విషయంలో ఇన్వాల్వ్ చేయడం వద్దనుకున్నాను. అందుకే 3వ కంటికి తెలియకుండా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేశాను. ఇక మనకి దేవిక అడ్డు లేదు. ఈ సంతోషంలో మనం వెచ్చగా ఓ పెగ్గేద్దాం. సూపర్. చేర్స్. Cheers. నిందపడిన ఆ ఇంట్లో నుంచి పిల్లని తెచ్చుకుంటే మాకు మాట వస్తుందేమో. ఆయన ఆదర్శ్ చెప్పింది చేస్తాడని నమ్మకం ఏంటి? కీర్తి వీడినెందుకు పెళ్లి చేసుకుంటుంది? వాడేదో ఆవేశంలో అన్నాడు, కానీ అవేవి జరిగే పనులు కాదు. ఒకవేళ బ్రహ్మాండం బద్దలైనప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఇంకేంటి రఘురాం విశేషాలు? ఇంకేముంటాయండి. ఇంతకీ స్టేషన్కి వెళ్ళి దేవికని పరామర్శించొచ్చారా? ఒకవేళ ఇంకా వెళ్ళలేదంటే నేను కూడా మీతో పాటు వస్తాను. వెళ్ళి ఓదార్పు యాత్ర చేసొద్దాం. వద్దొద్దు. ఇలాంటప్పుడు వెళితే తనకు లేని డౌట్లను మనమే క్రియేట్ చేసిన వాళ్ళమవుతాం. మనకి తన కేసుకి ఎలాంటి సంబంధం లేదన్నట్టు అమాయకంగా ఉండడమే బెటర్. ఎలాగో ఇప్పుడు లైన్ క్లియర్ అయింది కాబట్టి ఈ గ్యాప్లోనే మనకు సంబంధించిన ఐటీ ఫైల్స్ అన్నీ సెట్ చేసేసుకోవాలి. శత్రువు సైలెంట్ అయినప్పుడే సునామీ సృష్టించాలి. ఆ దేవిక బయటికి వచ్చేలోపు తన ప్లేస్లోకి వేరే ఆఫీసర్ని రప్పించి సిస్టమ్ని మన గ్రిప్పులో పెట్టుకోవాలి. ఆ దేవిక బయటికి వచ్చినా తనకి ప్లేస్ లేకుండా చేయాలి.